Audio Jungle. ఈ దారి వచ్చి ఆ కంకర్ మిషన్ వరకు వీళ్ళంతా సీనియర్లు అంతా అయిపోయింది. ఇది ఆడి వరకు ఇదే మనకు ఇంపార్టెంట్. ఇటుకరా చెరువు కానుకోండి కదిరికొండ అది వేరు. సాల్చినమ్మ గుట్ట కాదు, లవమ్మ గుట్ట. ఇదే చాట చాట అది నార్మల్ దారి బండి దారి అయితే 6 వరకు ఉంది, 6 వరకు ఉంది, 8 వరకు. ఇక్కడ కదా స్టెప్స్ ఎక్కాల, పైకి ఎక్కాల. లేవు నేను అన్ని కొట్టేసినారు. సమే ఎవరి దగ్గర నాకు సమే ఈ రైట్ లోనే మెయిన్ ఇక్కడ కళ్యాణం జరగద్ది. ఈయనే స్వామి అధ్యక్ష వాళ్ళు దిగాలి దేవంట డైలీ చేస్తారా? డైలీ స్వామి డైలీ వస్తారు, ఇద్దరు వస్తారు. పక్కన రాము రమణ అంటే అందులో రమణలే డబ్బులు ఇచ్చిన బాగుపడతా ఏంటంటే నేను నేను సపోర్ట్ చేద్దామని చేయరా ఒకరు చూసుకోండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటే అతను కంటిన్యూ ఉంటాడా స్వామి? కంటిన్యూ ఉన్నాడు. మానేసింది మళ్ళీ మొదలు పెట్టాడు. ఇట్లా పెట్టారు ఇది. ఓ జాగ్రత్త ఉండే పోవు. అది ఏంటది? అంతే ఈ పక్క పైకి ఎక్కచ్చు. ఇవి వచ్చేటట్టు ఏమంటే జాగ్రత్తగా రండి. ఇప్పుడు వచ్చినంతా ఇప్పుడు పూజించుకుని పోతుంటారు, వస్తా అంటారు. ఇప్పుడు గుప్త నిధులు దువ్వేవాళ్ళు ఇట్లా చేసేసి. ఇప్పుడు ఈ సప్త ఋషుల గుహ అంటే ఇదే 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 సప్త ఋషులు అంటే 4 ఉన్నారు, ఇంకొకటి లేరు. అదిగో ఇక్కడ 4 ఉన్నాయి, తలకాయలు లేవు. తలకాయలు లేవు. 7 3 4 సప్త అంటే 7 పెట్టచ్చు కదా మనం. ఇక్కడ వరకు అట్లే మనకు కాదా దిలీప్తాను పంపిస్తున్నా పిల్లలు దిలీప్ గుడి ఉంది ఆడ ఏం చేశారంటే గుప్త నీళ్ళు కోసము మొత్తం అంతా పైన చేసిండ్రు మా పదకొండు
నువ్వు ఉండే కట్టిన మెటుకులవే నువ్వు ఉండేది మెటుకులో ఉండింది బాగా పగలగొట్టేశారా మొత్తం అదంతా నువ్వు ఉండే కట్టిన మెటుకులవే నువ్వు ఉండేది మెటుకులో ఉండింది బాగా పగలగొట్టేశారా మొత్తం అదంతా చెట్లు అంటే మన ఇవ్వగా కనపడుతుంది చెట్లు అంటే మన దగ్గర దగ్గర ఉంది. కొనకలేక రేపు భారీ ఉంటారు, సాయంత్రం వరకు ఉంటారు. ఇక్కడనా నేను ఎక్కడ పోతాను ఇది ముఖం చూడు నవనారసింహ టెంపుల్స్ పెట్టారు అవి అన్నీ ఈడ వస్తానే ఉన్నాము దీన్ని చేస్తాం పబ్లిసిటీ చేసుకోవాలి వస్తాను పోతాను మనము ఇప్పుడు నేను నెల వస్తా ఉండే మనం దీన్ని పోతాం స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి అది ముందు రామాలయం ఉంది కదా, ఇంతకుముందు కుమరోళ్ళపల్లి రామస్వామి అన్న వాళ్ళు వీళ్ళు కొంచెం వాళ్ళ హ్యాండ్లో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ స్థానికంగా ఒకరు సరిపోక అది అట్లే వదిలేసారు, చిన్న పడిపోతుంది కూడా. లోపల విగ్రహాలు మాత్రము బాగున్నాయి, చాలా పురాతన చాలా పవిత్రమైన. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బతుకున్నట్టు ఒక విగ్రహం తయారు చేసినాడు. ఆయన చనిపోయిన తర్వాత విగ్రహాన్ని కూడా ఇప్పుడు ప్రతిష్ఠ చేసి ఒక రూమ్ కట్టినారు. నరసింహస్వామి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ డెవలప్ చేసినాడు, అక్కడ దేవాలయం కట్టాడు. చూసిన పెద్ద చెప్తాను, ఇది నరసింహస్వామి ఎవరు లేదు. అవి వాళ్ళంతా మార్గం అంతే. ఇప్పుడు ఏమంటే కొంచెం ఇప్పుడు ఈ దారి వచ్చి ఆ కంకర్ మిషన్ వరకు దారి ఈ దారి, ఆ తర్వాత ఇప్పుడు మనం రోడ్లో తీసుకొచ్చామే అంత దూరం మళ్ళీ ఇట్లా ఉంటుంది. అది కూడా చైనా ఏం పెద్ద రాళ్ళు ఉండవు, ఏముండవు, మామూలుగా మట్టి చేసి ఆ దారికి మాత్రం ఖర్చు వస్తుంది, ఎందుకంటే వాటర్ లీకేజ్ వస్తుంది. అంటే ప్రైవేట్ లైన్ తీసుకో అంటే రోడ్డు దారి తీసుకోవాల్సిన అవసరం మనం తీసుకోవాల్సిన అవసరం దారి ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకోవాల్సిన పని ఈ కొండ చుట్టూ అది కూడా చేయొచ్చు. అక్కడ కూడా ఒక మఠం ఉంది అవతల పక్కన దేవాలయం భూమి దాని చుట్టూనే ఎక్కడ రోడ్డు చుట్టుకారి మేలన్నా కూడా మనమేం ఖర్చుగా కూడా మనకి ఎంత 30-40 అడుగులు ఎంత కావాలని వస్తుంది మళ్ళీ చుట్టుపక్కల కూడా ఇంకా సంతోషపడతారు. దారి పడితే ఇంకా భూములకు వ్యాలీ కదా, ఆ భూమి పక్కన దారి పడింది, దారి చుట్టూ తారు ఇది కూడా 7 ఎకరాలు ఎంత వస్తుంది డిస్టెన్స్ ఎంత వస్తుంది రౌండ్ అట్లా లెక్కేస్తే కొండకి రౌండ్ అంటే మనం ఎక్కువ వేసుకున్నాంలే, కానీ మనం ఒకసారి వచ్చినప్పుడు సౌండ్ లక్ష్మీ నరసింహస్వామి మహాత్యం అనుకోవచ్చు, లేదంటే ఆయన మనకి ఇచ్చిన సూచన అనుకోవచ్చు. ఆకస్మికంగా అందరికీ ఒక మంచి ఉద్దేశం కలిగింది. ఏమంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి కదిరికొండ కాదిరి క్షేత్రం సహజంగా సనాతన ధర్మం గురించి ఉత్సాహం,
దేశంలో పెరుగుతున్న ఆధ్యాత్మికత, ఏదో మనం తప్పు చేసినామనే హిందువులకు భావన, ఇన్ని రోజులు ఎందుకు ఇట్లా నిద్రపోయినాం, ఎందుకు ఈ నిద్రాణంగా ఉన్నాం, ఎక్కడ జరుగుతుంది తప్పు, ఎందుకు ఋతువులు సరిగా పనిచేయడం లేదు, ఎందుకు వర్షం లేదు, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, అన్నిటికీ ఒకటే సమాధానం. ప్రకృతితో కలిసి మనిషి పద్ధతిగా జీవించలేకపోవడం, సమతౌల్యత పాటించలేకపోవడం. మన పెద్దలు ఏవైతే వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో శాస్త్రీయంగా జీవితాన్ని ప్రకృతితో కలిసి బతికేది నేర్పించినారో, ఆ విధంగా ఆధ్యాత్మిక సంపద పెంచుకోవడానికి దేవాలయాలని కానీ, పవిత్రమైన స్థలాలను కానీ, శిఖరాలపైన, కొండలపైన, గుట్టలపైన, నదీ తీరాల్లో ఏవైతే మనకు ఇచ్చి మనల్ని ఎప్పుడు ప్రకృతితో అసోసియేట్ అయ్యేటట్టు చేశారో అది మనం మర్చిపోయినాం. భగవంతుడు తిరిగి మనకు గుర్తు చేస్తున్నాడు, మన బాధ్యత గుర్తు చేస్తున్నాడు. సో ఈ బాధ్యత నుంచి మనం తప్పించడానికి గత 7-8 దశాబ్దాలుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే భారతదేశ స్వతంత్ర పోరాటం తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు కూడా నల్ల దొరల పాలనలో మళ్ళీ సర్వనాశనం అయిపోయినాయి. 1000-1200 సంవత్సరాల పాటు పరాయి దేశస్తులు వచ్చి సర్వనాశనం చేశారు. ఈ నిద్రాణమైన స్థితి నుంచి మనల్ని జాగృతం చేస్తున్నాడు భగవంతుడు. మనకు ఇచ్చిన గుర్తు చేస్తున్నాడు. అయ్యా, మీ బాధ్యత ఏమిరా, హిందువుగా నువ్వు పుట్టినావు, నీ బాధ్యత ఏమి? నేను ఇంత అత్యంత అద్భుతమైన ప్రకృతిని అత్యంత సులువుగా దేవుణ్ణి దర్శించుకోవడానికి, అత్యంత అనుకూలంగా తక్కువ రిసోర్సెస్తో బతకడానికి నేను వాతావరణం సిద్ధం చేస్తాను. అందుకే భరతవర్ష అంటాం, రత్న గర్భ భారతదేశము అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే భగవంతుడు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని సృష్టించినాడు, యాక్సిడెంటల్గా జరగలేదు ఈ దేశం ఆవిర్భావం. సో ఈ రకంగా ఈరోజు మనకు మంచి బుద్ధి పుట్టింది. మనం ఈ దేవాలయాల్ని టెక్నికల్గా, అంటే మామూలుగా ఊత పదాలు అంటాం, అభివృద్ధి చేస్తాం, సుందరీకరణ చేస్తాం, లేదంటే ఇంకోటి చేస్తాం అనేది భగవంతుని ఐడియాలో చాలా చిన్న విషయాలు అవి. కానీ మనకు బాధ్యత గుర్తు చేసినాడు దేవుడు. ఆ బాధ్యతలో చిన్న భాగంగా, ఈ బాధ్యతను 1000 భాగాలకు విభజిస్తే ఒక్క భాగంగా మనమంతా కలిసి కదిరి, దీన్ని ఏమంటాము, కదిరి కొండ అంటాం, లవమ్మ గుట్ట అంటాం. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో సంతోషంగా, అతి పవిత్రంగా భావించి వాళ్ళ వివాహాలు, ఇతరత్ర క్రతువులు ఏవైతే ఉన్నాయో, నామకరణాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏ సెలబ్రేషన్ అయినా మన కుటుంబాలకు సంబంధించిన ఈ 16 రకాల మనం ఏదైతే చేస్తాం మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, అవన్నీ వాళ్ళంతా జరుపుకుంటున్నాం. మన దురదృష్టమేమో మనం దీన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నాం. లక్ష్మీనరసింహస్వామి దయ గుర్తు చేసినాడు. ఇదే మొట్టమొదటి అడుగుగా భావించి ఇది మొత్తం కార్యక్రమం, ఈ ప్రాజెక్ట్ మొత్తం, ఇది గిరి ప్రదక్షిణం అనండి, పునరుద్ధరణ అనండి, లేదంటే దాన్ని డెవలప్మెంట్ అనండి, మనకు నచ్చిన పదాలు మనం వాడుకున్నాం. కానీ ఈరోజు మంచి కదిరి పౌర్ణమి, మంచి రోజు, మంచి ఆశయము, మంచి సంకల్పం మనకి ఇచ్చినాడు. దీన్ని ఇదే ఉత్సాహంతో కొనసాగిస్తాం. ఇది గిరి ప్రదక్షిణం చేయగలిగిన స్థాయికి తీసుకుపోయేంత వరకు దేవుడు మనకు అన్ని రకాల శక్తులు ఇవ్వాలని అందరి తరపున ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. నారసింహాయ నమః. కదిరిలో డెవలప్మెంట్స్ అంటే ఏమీ లేకుండా పోతున్నాయి. కదిరి నరసింహస్వామి దయ వల్ల ఈరోజు ఈ కదిరికొండ గిరి ప్రదక్షిణం కార్యక్రమం చేయాలని సంకల్పం ఏర్పడింది. ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన నరసింహస్వామి కదిరికొండను సుందరీకరణంగా నవనారసింహ క్షేత్రంగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామిని కూడా ఒక నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చేయాలనే సంకల్పంతో భగవంతుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కదిరికొండ గిరి ప్రదక్షిణాన్ని సక్రమంగా నెరవేర్చాలని ఆశపడుతున్నాం. ఈ ఆశను భగవంతుడు నెరవేరుస్తాడని కోరుకుంటున్నాం. సింహాయన్ మహా. ఈరోజు మంచి శుభదినం, కదిరి పున్నము. ఈరోజు వేలాది మంది కూడా కాదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఒక్కపొద్దులు తీర్చుకొని ఒక పండగ వాతావరణం ఏర్పడడం చూడడం. ఈరోజు అక్కడ జరిగినటువంటి వాతావరణం పెద్దలు మచ్చిపులిసి
నరసింహమూర్తి గారు, లాయర్ సుబ్రత గుప్తా గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ గారు, మరి చాలామంది కేశవరెడ్డి గారు, అశోక్ గారు, కద్ర చాలామంది అందరూ కూడా కలిసి ఒకసారి మనం అక్కడ దర్శించుకున్నాం. ఇక్కడ కూడా శాంతి నరసింహుడు అంటున్నారు కదా, అక్కడ కూడా వెళ్దామని చెప్పి వంశీకృష్ణ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము గతంలో వచ్చాం కానీ ఏదో దర్శించుకొని సాగిపోయేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత లవమ్మ గుట్ట కానీ, కదిరి కొండ కానీ, అదేవిధంగా కదిరి కొండలో ఋషులు తపస్సు చేసినటువంటి గృహ కానీ, ఇక్కడున్నటువంటి వాతావరణం కానీ చూస్తే ఆ దేవాని దేవుడు సాక్షాత్ ఇక్కడే ఉన్నాడని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అందరికి కూడా తెలుసు కాదిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు కదిరిలో మనము సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆయన ఒక ఆశీస్సులు అని చెప్పేసి ఇంత పవిత్రమైన స్థలాన్ని రాను మన ఊర్లోకి వచ్చాం. దేవస్థానంలోనే పూజ చేసుకుంటున్నాం. అలాంటి మంచి వాతావరణం ఉన్నటువంటి మన కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడ చాలా వెలిసినటువంటి దేవుడు. లోవమ్మ కొండ కూడా, లోవమ్మ గుట్ట కూడా ఇక్కడ చూసాం. సంవత్సరానికి ఒకసారి పుల్లపేట జరిగినప్పుడు వేలాది మంది ఇక్కడ జనాలు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటాం. కాబట్టి అంత పుణ్యక్షేత్రం, అంత విశిష్టత ఉన్నటువంటి ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ కానీ, లోవమ్మ కొండ కానీ, వీటిని అందరికీ కూడా ఈరోజు వంశీకృష్ణ గారు మేమందరం కలిసి ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇంత మంచి వాతావరణంలో చెట్లు కావచ్చు, ప్రకృతి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా భక్తాదులు అక్కడ గుడికి పరిమితం కాకుండా ఇక్కడి వరకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆరోగ్యాలతో ఉంటారు. ఈ వాతావరణం కూడా మంచిగా సహకరిస్తుంది. కాబట్టి వాళ్ళని ఇక్కడ వచ్చే విధంగా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు అందరితో కలిసి ఎమ్మెల్యే గారు కానీ, పాఠశాలది కానీ, ఇంకా పెద్దలను అందరినీ కలిసి ఇక్కడ వచ్చే విధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి మనం సౌకర్యాలు కల్పిస్తే ఇంకా మన ఊరు, మన కదిరి కొండగా ఉన్నటువంటి కాదిరి లక్ష్మీనరస్వామి టెంపుల్ అక్కడ గతంలో మేము చూసాం, చాలా పెళ్లిళ్ళకి వచ్చాం. పురాణత ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఎన్నో పెళ్లిళ్ళు జరిగేది. అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి మనం పోయి పెళ్లి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్దలు కూడా ఆ దేవాలయంలోకి వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఈరోజు మనమే దేవుని తీసుకుపోయి కళ్యాణ మండపంలో పెట్టుకొని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ అలాంటి పరిస్థితి కూడా ఇక్కడే ఏర్పడే విధంగా కదిరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరిస్తే ఇప్పుడు మనం కదిరి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్రను మనం ఒక్కసారి చూసినట్లయితే, పబ్లిక్లో మనకు అందరికి చెప్పినట్లయితే ఇంత విశిష్టత ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చినటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చినటువంటి మెయిన్ గుడికి తర్వాత అందరూ కూడా ఇక్కడ వచ్చే విధంగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది, భక్తాదులు కూడా సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయినా సరే డెవలప్మెంట్ జరిగే విధంగా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి ఆయన అనుగ్రహంతో ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఈరోజు అంచెలంచెలుగా హిందూ భావన కానీ, దేవాలయాలు కానీ ముందుకు వెళ్తున్నాయో వాటిలో భాగంగానే మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై లక్ష్మీ నరసింహ. ఇక్కడికి వచ్చి చూసినంత వరకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేనే కదిరిలో ఉండి కూడా ఇంతవరకు చూడలేదు నేను ఇక్కడ. రెండోది, ఈ కొండ ఈ ప్రాంతం చూసిన తర్వాత ఈ మధ్యనే ఎక్కువ నిప్పు పెడతా అంటే మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ నిప్పు పెట్టి ఈ కొండ కాలిపోయి ఈ విధంగా ఉంటే చాలామంది భక్తులు ఏమనుకుంటారంటే ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి ఆ ఆలోచనలతోనే ఇక్కడ భక్తాదులు కూడా చాలా తగ్గిపోయినారేమో అని నేను అనుకోవడం. నేను కూడా అదే ఆలోచనలోనే ఉన్నా గతంలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ డెవలప్ లేకోకుండానే ఇక్కడ ఇంత మరుగున పడిపోయిందని. వంశీకృష్ణ ఈరోజు మార్నింగ్ దీని మీద ఆలోచన చేసి ఏదో ఒకటి చేయాలా అని చెప్పి అందరితో కలిసి చర్చించిన తర్వాత సరే దీంతో కృషి చేద్దామని చెప్పి అందరం ఇక్కడికి రావడం జరిగింది. కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దీన్ని ఏదో విధంగా డెవలప్ చేస్తాడని మా వంశీకృష్ణ ద్వారా మేము కోరుకుంటాం. కాదిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు కదిరికొండ మనందరికీ కూడా తెలిసిన ప్రాంతమే. అయితే కేవలం మనం సంక్రాంతికి ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి పారవేట అనే కార్యక్రమం కోసం మనం దేవుడితో పాటు రావడం, దేవుడిని దర్శించుకోవడం, వెళ్ళిపోవడం అనేది మాత్రమే జరుగుతూ ఉంది. ఎక్కడో మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే క్రమంలో అరుణాచలం కానీ ఇట్లాంటి చోట్ల మనం గిరి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉన్నాం. అయితే
అంత దూరం వెళ్ళే వాళ్ళం మన కదిరికి కూతవేటు దూరంలో మన కదిరిలో ఉన్నటువంటి మన కదిరికొండ ప్రాచీనమైన కదిరికొండ ఏదైతే ఉందో ఈ కదిరికొండ పట్ల మనందరం కూడా ఇంతవరకు ఏదైతే వహించిన నిర్లక్ష్యం ఉందో పాపం వస్తుందనేది ఒక పాప భీతి కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటికైనా లేట్ అయితే అయ్యిందేం కాదు. కాబట్టి ఇప్పటి నుంచి కదిరికొండ సంబంధించిన ప్రాశస్తం ఏదైతే ఉందో ఇక్కడ మనం చేయాల్సిన డెవలప్మెంట్, ముఖ్యంగా కదిరికొండ విశిష్టత చూసుకుంటే కదిరికొండని స్తోత్రాద్రి అని కూడా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పురాతన మన ఆగమ శాస్త్ర ప్రకారం నరసింహస్వామి ఏదైతే మన ఇలవేల్పు ఉన్నారో నరసింహస్వామి హిరణ్య సంహారం చేసినప్పుడు ఆయన శాంతింపజేయడానికి ఇదే కదిరికొండ పైన ఋషులందరూ కూడా వచ్చి ఆయన్ని శాంతింపజేయడానికి స్తోత్రం చదివారని చెప్పి దానివల్లనే ఈ కదిరికొండకి స్తోత్రాద్రి అనే పేరు కూడా రావడం అని చెప్పి మనం మన గుడి అర్చకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇంత విశిష్టత ఉన్న ఈ గుడి యొక్క పరిస్థితిని చూస్తే ఈరోజు చాలా బాధేస్తుంది. ఇక్కడే పైనకి వెళ్ళి చూస్తే సప్త ఋషుల గృహ అనేది ఒకటి ఉంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శిథిలావస్థకు చేరి దాన్ని డ్యామేజ్ చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇటీవలే కదిరికి సంబంధించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరియు డీసీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రసాద్ అనే ఒక స్కీమ్ కింద అంటే రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ సంబంధించి ఇటీవలే మన కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు కూడా చొరవ తీసుకొని కేంద్ర టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలిసి ఇక్కడికి నిధులు కూడా కోరడం జరిగింది. తప్పకుండా దాంట్లో ముందడుగులు కూడా పడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే అదే స్కీమ్ కింద కదిరికొండను కూడా తప్పనిసరిగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా తీసుకొని మన నరసింహస్వామి ఎట్లా అయితే వైభవంగా కదిరిలో మనం గుళ్ళో చూస్తుంటామో అదే రకంగా కదిరికొండను కూడా రానున్న రోజుల్లో తీసుకురావడానికి ఇక్కడ మేమందరూ కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం. ప్రయత్నంలో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇది ఒక కదిరి పున్నం ఈరోజు నరసింహస్వామి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడేమో తెలియదు, కానీ ఈ ప్రయత్నాన్ని మొదటి అడుగుని మరింత వేగంగా ముందరికేస్తూ స్థానిక ఉన్నటువంటి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు అందరినీ కూడా కలుపుకొని రానున్న రోజుల్లోనే ఆగమ శాస్త్రాలు మన వసంత స్వామి, పార్థస్వామి మరియు వాళ్ళ పిల్లలైనటువంటి కుమారస్వామి, అంజన్ స్వామి వీళ్ళందరినీ కూడా కలుపుకొని స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు అసెంబ్లీ సెషన్స్ తర్వాత వచ్చిన తర్వాత అందరం కూడా దీనికి పుర ప్రముఖులందరూ కూడా కూర్చొని కదిరికొండ యొక్క డెవలప్మెంట్ని ప్రారంభం చేసే విధంగా చేయాలనుకుంటున్నాం. మరియు గిరి ప్రదక్షిణ యొక్క విధి విధానాలు ఆగమ శాస్త్ర ప్రకారం కూడా మాట్లాడడం జరిగింది ప్రిలిమినరీ. ఇక్కడ కూడా ఒకానొక టైంలో మన కదిరికొండ చుట్టూరా గిరి ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నది. అయితే కాలక్రమేణా అది మరుగున పడిపోవడం, దాన్ని తిరిగి మనకి ప్రారంభం చేసే గొప్ప అవకాశం, ఆ అదృష్టం నరసింహస్వామి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మన అందరం ఎవరైతే బతుకున్నామో కదిరిలో ఈరోజు మనకందరికీ కూడా అదృష్టం వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానికి సంబంధించిన రూట్ కూడా ఈరోజు రూట్ మ్యాప్ ఒకసారి ప్రిలిమినరీ మన సుబ్బరాజు గుప్తా గారు, నరసింహమూర్తి గారు, గంగాధర్ గారు, ఇతరత్ర పెద్దలందరూ కూడా ఏదైతే ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి ప్రిలిమినరీ ఈరోజు చూసి దాని పరిస్థితులు, గవర్నమెంట్ ఏదైనా అవసరమైతే మాట్లాడడం ఇవన్నీ కూడా చేసి రానున్న రోజుల్లో అందరూ కూడా కలిసి నరసింహస్వామి ఉత్సవాన్ని ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పం చేస్తున్నాం. దీనికి నరసింహస్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మేశ్వరం గుడి ఉంది లోపల, బ్రహ్మేశ్వరం గుడి లోపల నీకు టీటీడీలో పైన నామాలు పెడతారు కదా, ఆ నామాలు మన రాయచూట్ రోడ్లో నుంచి ఇప్పుడు గోపురం ఉంది కదా,
కదిరికొండ డెవలప్మెంట్ నువ్వే మాట్లాడు రైతులు. అప్పటికి లెక్క ఇట్లా వేసుకుంటూ పోవాలి ఇట్లా కొండకి. అదేలేనా 40 అడుగులు వేసుకుంటే చాలు. కొత్త టౌన్షిప్ వస్తుంది. వీళ్ళే చెప్తారు రోడ్డు కొడుతున్నారు టమాటో. కాదు ఇక్కడ రాగా ఎవడోడు పెట్టింటాడు. పాపులర్ గవర్నమెంట్ ఇది కూడా నిజం డెవలప్ అవుతుంది. అడకదారి కూడా ఇంటికి వచ్చినాయి. ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు వచ్చేసి కొలతలు వేసుకొని ఎన్ని పడతాయి. వీళ్ళు అన్న వాళ్ళు అడిగినారంట డబ్బులు మాటల మీద వస్తున్నా కానీ మన బండ్లు పెట్టిన తాకే మన బండ్లు పెట్టిన తాకే రాత్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద గోవిందో. కుక్క సార్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, భక్త ప్రహ్లాద వర్ధని గోవింద, గోవింద, కదిరికొండ రాయుడు గోవింద, స్తోత్రాద్రి రాయుడు గోవింద. నారసింహ గోవింద గోవింద, నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, నరసింహ స్వామి గోవింద, భక్త ప్రహ్లాద శ్రీనివాస గోవింద 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 గోవింద, వెంకటరమణ గోవింద 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 స్వామి గోవింద 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 ఆత్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ప్రహ్లాద గోవింద గోవింద, నరసింహస్వామి గోవింద, ఆద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, భక్త ప్రహ్లాద గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోవింద. ఇట్లా దారి వచ్చిందంటే ఇప్పటికి 5 కిలోమీటర్లు ఉంటుందా?
ఇది 6 కిలోమీటర్లు. వీడి నుంచి ఇట్లా ఇంకా 2 ఉంటుందా? అంటే కంప్లీట్ రౌండ్ అయిపోతుంది గిరి ప్రదక్షిణ. అసలు సంవత్సరం జరిగినారంటే నిజంగానే నేను ఆడి వరకు వచ్చేటప్పుడు కూడా మళ్ళా అంటే ఆడ అదే దారి కనపడలేదు. కానీ దానికంటే ఇక్కడ కలిపేసుకుంటే చేస్తే నాకే పెట్టదు. మస్తు పడినాంలే. టైం సరిపోదు మళ్ళీ ఇప్పుడు కిందనే ఉండేది. ఏమి అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టింది. అయినా కనీసం ఒక మాటన్నా చెప్పాలి కదా. మనం అట్లా చేసేసుకున్నా కూడా 4 అడుగులు కొంచెం పాసిబిలిటీ ఉంది. ఈరోజు చూస్తే కరెక్ట్గా అయితే గంటలో తిరిగేచ్చు. రోడ్డు బాగుంటే గంట. ఆ అవకాశం కానీ మనం ఏర్పాటు చేస్తే ఇంకోటి ఏమంటే స్థానిక ఏమి ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 మంది పోయి దీపం పెట్టాలి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, భక్త ప్రహ్లాద వర్ధుని గోవిందా, 4 గోపురాల వాడి గోవిందా, కదిరికొండ రాయుడి గోవిందా, ప్రహ్లాద సమేత శ్రీమద్ కాద్రి. రైట్.